నమో వెంకటేశ. ఏంటి ఈ సాంగ్ పాడుతుంది అనుకుంటున్నారా? మిమ్మల్ని అందరినీ నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్ తీసుకెళ్ళిపోతున్నాను. రుషికొండ దగ్గర ఉంది కదా, మనకి తిరుపతికి వెళ్ళేతే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగే ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ టికెట్ 30 రూపీస్ అండి. ఒకవేళ మీరు కాలినడక వెళ్ళాలి అంటే మన స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అది కాలినడక. అరౌండ్ ఒక 120-100 స్టెప్స్ ఉంటాయి అంతే, మ్యాక్సిమం తెలీదు బట్ గెస్ చేశాను. అంత గ్రీనరీ అండి, సేమ్ మనం తిరుపతిలో ఎలా ఉంటుందో యాస్టీస్గా అలాగే ఉంటుంది, కానీ చల్లదనం అయితే ఉండదు. అది అంటే వెలిసింది కాబట్టి దేవుడు గిఫ్ట్ ఏమో, అది చల్లగా ఉంటుంది. అసలు ఎందుకు చల్లగా ఉంటుంది అనేది నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. సో చాలా బాగుంటుంది వ్యూ. పైన కొండ కదా, పైకి ఎక్కితే వ్యూ అంతా కనిపిస్తుంది, మన వైజాగ్ అంతా కనిపిస్తుంది. మీకు చూపిస్తాను. ఫైనల్లీ వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ అండి, మనకి వెంకన్న స్వామి ఎంట్రన్స్. ఇది మెట్లుంటాయి. గుడి బ్యాక్ సైడ్ మనకి పార్కింగ్ ఇచ్చాడు. బైక్ ఆర్ కార్ ఎనీథింగ్ ఏదైనా అని బ్యాక్ సైడ్ ఇచ్చాడు మనకి పార్కింగ్ అనేది. సో ఇది ఎంట్రన్స్ అండి. ఆ స్ట్రైట్కి కనిపిస్తుంది విశ్రాంతి ప్లేస్ అంతా. ఈ సెంటర్ చూసారా, మంచిగా నాకు ఏదైతే మనకి మొక్కలు అనేవి ఈ స్టెప్స్ ఎక్కుతున్నాను కదా, దీని పక్కన చూడండి మంచిగా మొక్కల్ని పెట్టాడు. నేను అది షూట్ చేశాను. ఎస్, ఇదే చూడండి ఎంత నీట్గా ఉంది కదా. ఇది ఫైనలీ పైకండి. సెంటర్లో మనకి వెంకన్న స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ మన లెఫ్ట్ సైడ్ పద్మావతి టెంపుల్, ఈ రైట్ సైడ్ వచ్చేసి గోదాదేవి ఉంటే టెంపుల్ అనుకుంటా, అదే అనుకుంటాం, ఐడియా లేదు బట్ అదే. ఇది పద్మావతి టెంపుల్. వెంకన్న బాబు టెంపుల్కి వెళ్ళేటప్పటికి కెమెరా నాట్ అలౌడ్ అండి, అందుకే మిమ్మల్ని చూపించలేకపోయాను. అక్కడ కెమెరా నాట్ అలౌడ్, ఫోన్స్ కూడా. సో మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేది పద్మావతి టెంపుల్. ఇదంతా బయట చూసారా వ్యూ ఎంత బాగుందో. ఇది పద్మావతి టెంపుల్ అండి. మీ అందరూ కూడా బొట్టు పెట్టుకోండి. చూసారా, మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను, టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది సెంటర్ ఏమొచ్చో వెంకన్న స్వామి, మన రైట్ సైడ్ వచ్చేసి గోదాదేవి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి పద్మావతి. బాగా పెట్టారు తెలుసా, అసలు సేమ్ మన తిరుపతికి ఎలా ఉంటుందో లోపల అంతా కూడా అలాగే ఉంది. బాగుంది. అంటే ఎవరైనా తిరుపతికి వెళ్ళలేకుండా ఉంటే, అంత దూరం వెళ్ళాలా అని వాళ్ళైతే విశాఖపట్నంలోని రుషికొండ సైడ్ ఉందండి, విజిట్ చేయొచ్చు. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంటుంది. పిల్లలైనా ఎవరైనా ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది గోదాదేవి. సో అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు ఈ టెంపుల్కి. సో చలో మీకు చూపిస్తాను. ఈ ప్లేస్ అంతా మీరు చూసారా, గీతం కాలేజ్. ఎస్, గీతం కాలేజ్ అన్నీ మనకి పైనుంచే కనిపిస్తాయి. వ్యూ అయితే అసలు అదిరిపోయింది తెలుసా. ఆ రోజు కూడా క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది. ఆ బీచ్ చూడండి మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. మన రైట్ సైడ్ చూసారా, అదే జగనన్న ప్యాలెస్. మంచిగా ప్రసాదం తీసుకొని, ఇది కూడా వాటర్ కూడా సేమ్ అలాగే ఉంది. తిరుపతిలో మనకి ఎలా ఉంటుంది ఇప్పుడు అంటే లేదనుకోండి, తిరుపతిలో అంతా కొంచెం రూల్స్ అన్నీ మారిపోయినాయి. వాటర్ అనేది దొరకట్లేదు అక్కడ, మనము డబ్బు పెట్టి కొనుక్కోవాలి. అంటే రీసెంట్గా నేను 1 year బ్యాక్ వెళ్ళేటప్పుడు అయితే చాలా టూ మచ్ ఉంది అసలు కాస్ట్ అన్ని విధంగా. మరి ఎందుకు పెరిగాయో కూడా మనకి తెలీదు. సో ఇంకా కిందకి వచ్చేసాం. ఈ టెంపుల్ కిందనండి. ఇది వచ్చేసి హనుమంత టెంపుల్, హనుమంతుడు శ్రీ ఆంజనేయ టెంపుల్ ఇది.
ఎంత క్యూట్గా ఉంది కదా ఆంజనేయ స్వామి పిక్ అక్కడ పైన. ఇది ఎంత మనకి బ్యాక్ సైడ్ అండి, ఇది వెళ్ళిపోయే దారి. బీచ్ చూసారా, మంచిగా పీస్ఫుల్గా ఉందండి. అసలు నిజం చెప్తున్నాను, ఏ టెంపుల్ అంటే అన్ని టెంపుల్స్కి వెళ్తాం, కొన్ని టెంపుల్స్ మనకి మనసుకి నచ్చే టెంపుల్ అనేది ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ ఇదే నాకు. ఇది శ్రీవారి పాదాలు. ఇది గుడికి కిందన ఉంటుంది, సెంటర్లో అంటే ఎంట్రన్స్లో ఉంటుంది. ఇది ఎంతో ఒక లుక్ వేసేయండి, ఇంకా టెంపుల్ మొత్తాన్ని మీరు ఒక లుక్ వేసేయచ్చు. ఆ స్టోన్ కూడా సేమ్ తిరుపతిలో మనకి గుడి ఉంటుంది కదా టెంపుల్స్, అలాగే ఉన్నాయి. ఇది చూసారా జగన్ ప్యాలెస్, అది మీకు ఎక్స్పెషల్లీ షూట్ చేద్దాం తీసాను. సో అక్కడ ఉండే మొక్కలు కానీ ఏవైనా మంచిగా నీట్గా బాగున్నాయి, ఫుల్ అంతా గ్రీనరీ, కానీ బాగా పెట్టారండి, చాలా బాగుంది నీట్గా. ఇంకా మనం బయలుదేరే సమయం ఆసనం అయింది. సో ఇంకా రిటర్న్ బ్యాక్ హోమ్. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు ఈ టెంపుల్ నచ్చినట్లయితే తప్పకుండా వెళ్ళండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను, బాయ్.